బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు సిద్ధమవుతోంది. 26 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన బీఆర్ఎస్ గతేడాది రజతోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈసారి పార్టీ ప్లీనరీ నిర్వహించాలా లేదా ప్రతినిధుల సభ పెట్టాలా అన్న దానిపై పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నందున పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లీనరీ ఉపయోగపడుతుందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. గతేడాది రజతోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. ఈసారి సైతం అదే జోష్తో ప్లీనరీ నిర్వహించాలని భావిస్తోంది. పార్టీ పుట్టి 26 ఏళ్లు. ఉద్యమం, అధికారం, ఇప్పుడు ప్రతిపక్షం. బహిరంగ సభలా కాకుండా ప్రతినిధుల సభ పెట్టే అవకాశం ఉంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించి 5,000 మంది ప్రతినిధులతో ప్లీనరీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుంటూ రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తోంది. గతేడాది ఏప్రిల్ 27న పార్టీ రజతోత్సవాలను వరంగల్లో పెద్ద స్థాయిలో నిర్వహించింది గులాబీ పార్టీ. ఈసారి మాత్రం ప్రతినిధుల సభతో కానిచ్చేయాలని భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావుడి లేకుండా ఆవిర్భావ దినోత్సవం రోజు చిన్న ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. బహిరంగ సభలా కాకుండా కేవలం ప్రతినిధుల సభగా ప్లీనరీని జరిపే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న కవిత పార్టీ ప్రకటన సందర్భంగా ఏం కామెంట్స్ చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఆమె ఏం మాట్లాడినా 2 రోజుల తర్వాత జరిగే బీఆర్ఎస్ ప్లీనరీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని గులాబీ పార్టీ నేతలు అనుకుంటున్నారట. ఇప్పట్లాగే మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాగని కవిత కామెంట్స్ పై స్పందించడం కూడా ఆ పార్టీకి అనవసర ప్రచారం అవుతుందనే భావనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని భావిస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. పైగా గతేడాది రజతోత్సవాలను గ్రాండ్ గా నిర్వహించామని, ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి పార్టీ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తే సరిపోతుందనే భావనలో కూడా గులాబీ నేతలు ఉన్నారట. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోపే కొత్త కమిటీలను ప్రకటించాలని అధినేత కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను మినహాయించి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలపై ఇప్పటికే కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కంటే వారం రోజుల ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించి ఆయా కమిటీల్లోని ప్రతినిధులతోనే ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారట. దాదాపు 4 నుంచి 5,000 మంది ప్రతినిధులతో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీని పెట్టాలని పార్టీ ముఖ్య నేతలకు అధినేత కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రతినిధుల సభగా నిర్వహించే ప్లీనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈసారి జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ ప్రస్తుత ప్రభుత్వంపై చెలరేగే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశాన్ని ప్లీనరీ వేదికగా మరింత లోతుగా చర్చించాలని, ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.